హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఆషాఢ మాసం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఆషాఢ మాసము అంటేనే శూన్యమాసం అంటారండి. అట్లా కాదు, ఆషాఢ మాసము అంటేనే తీర్థయాత్రలకు, పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు కూడా ఉంటాయండి. ఆషాఢ మనంగానే గోరింటాకు పెట్టుకోవడం, తొలి ఏకాదశి పర్వదినం, బోనాలు, కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి వెళ్ళడం, ఈ నవరాత్రులు, పూరి జగన్నాథని రథోత్సవం, గురు పౌర్ణమి, ఇలా ఒక్కటేమిటండి, ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి మాసము. అంత విశిష్టతలు ఉన్నటువంటి ఆషాఢ మాసం మనకి 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీలు, జూలై ఆగస్టు మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, రోజులు, ప్రతి పండుగ యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా క్లియర్గా ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, విశిష్టత, ముఖ్యంగా ఈ నెలలో చేయవలసిన దానాలు, ఈ నెలలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, విశిష్టత, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళే మాసము, ఇంకా వారాహి నవరాత్రులు అంటే ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఇలా ఎన్నో ఆధ్యాత్మికతలు నెలకొన్న ఈ ఆషాఢ మాసంలో వచ్చే అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఆషాఢ మాసంని శూన్యమాసం, ఆషాఢ మాసం, ఆది మాసం అని పిలుస్తాము. తెలుగు సంవత్సరాల్లో 4వ నెల, ఇంకా జ్యేష్ఠ మాసం తర్వాత మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దానితో మనకి దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో శూన్యమాసం అని ఎటువంటి వివాహాలు కానీ, గృహప్రవేశాలు, కొత్త పనులు ఏవి చేపట్టరు. కానీ మనకి ఈ ఆషాఢ మాసము ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చిందనమాట. ఆది అంటే శక్తి అని. ఈ మాసము మనము దేవతలను పూజించడానికి ఎంతో పవిత్రమైన మాసము. ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలు, దేవతల్ని పూజించడము, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ మాసంలో వస్తాయన్నమాట. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. బాగా రష్గా కూడా ఉంటుంది. పూజలు, వ్రతాలు, హోమాలు, ఇలా ఆషాఢంలో ఆలయాలు, పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఉంటాయి కాబట్టి, అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదండి. దీనివల్ల వారికి వివాహాలు జరిపించడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లనే ఆషాఢ మాసంలో వివాహాలు కూడా నిర్వహించరు అని చెప్తారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని కూడా నమ్ముతారు. ఇప్పటి వరకు వేడి వాతావరణం ఉన్న వాతావరణం కాస్త వర్షాలతోటి చల్లబడుతుంది. ఇప్పటి వరకు కూడా మన ఒంట్లో వేడి ఉంటుంది. ఈ చల్ల వాతావరణానికి కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని, మునగాకు తినాలి అని చెప్పి, తొలి ఏకాదశి రోజు పేలపిండి తినాలి అని, ఇలా ఎన్నో మన ఆరోగ్యపరంగా పెద్దలు పెట్టారండి. అందుకే పెద్దవాళ్ళు పెట్టిన ఎటువంటి పండగలు, పూజలు, వ్రతాలు, ఆ నైవేద్యాలు వేట్ల వెనకాలైనా కూడా మనకెన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అలాగే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని, ఈ మాసంలో కొత్తైన నవదంపతులు దూరంగా ఉండాలని, అత్తాకోడలు దూరంగా ఉండాలని, ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఈ మాసంలో వర్షాల వల్ల బిడ్డకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఇంకా వర్షాకాలం అనగానే మనకు వర్షాలు పడడం, కరెంటు పోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఒకప్పటి వారు ఆరు బయటనే శుభకార్యాలు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఈ వివాహాలు అవి చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ అని, జనరేటర్స్ అని అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పటి వారికి అవకాశాలు లేవు కదా ఫ్రెండ్స్. కాలానుగుణంగా ఈ మార్పులు కూడా ఉండేవి. అందుకే మనం ఆరోగ్యం కోసం ఈ మాసంలో మునగాకు విరివిగా తినాలని చెప్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు మనకి విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మనకి మంచి ఫలితాలను. మనకి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026వ సంవత్సరంలో మనకి ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే జూలై నెలలో 15వ తేదీ బుధవారం పాడ్యమి తిథితోటి ప్రారంభం అవుతుందండి. మనకి ఈ రోజు నుంచి ఆషాఢ మాసం అనేది ప్రారంభం అవుతుంది. మరలా ఎప్పటి వరకు ఉంటుందంటే ఆగస్టు నెలలో 12వ తేదీ బుధవారం రోజు అమావాస్య తిథితోటి మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది. మనకి ఈ ఆషాఢ మాసంలో 15వ తేదీ బుధవారం రోజు నుంచి ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయండి. 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ 9 రోజులు కూడా ఎంతో శక్తివంతమైన రోజులు. ఈ నవరాత్రులలో అమ్మవారిని గనక మనము పూజించడం వలన మనకున్నటువంటి మనోభీష్టాలు శీఘ్రమే నెరవేరి
ఆ అమ్మ అనుగ్రహంతో మనం ఏమనుకున్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. అంత మహిమాన్వితమైన రోజులండి. ఈ 9 రోజులు చేయలేని వాళ్ళు మొదటి 3 రోజులు, మధ్యలో 3 రోజులు, లాస్ట్ 3 రోజులు లేదా లాస్ట్ 5 రోజులు అలా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారండి. ఎంత శక్తివంతమైనవంటే ఒక్కసారి మొదలుపెడితే మళ్ళీ చెయ్యాలి అనుకుంటాము. ఇంకా ఈరోజు చంద్ర దర్శనము మరియు గురుమూఢ్యమి ప్రారంభమవుతుందండి. ఈరోజు మనకి పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం 16వ తేదీ మనకి గురువారము. ఈరోజు ఈ విద్యా తిథి ఆశ్లేష నక్షత్రము. ముఖ్యంగా మనకి ఈరోజు ఏమిటి అంటే ఈ మాసంలో ఎంతో విశేషమైనటువంటి పూరిలోని పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా చూడడానికి కళ్ళు కూడా సరిపోవండి, అంత అంగరంగ వైభవంగా జరుగుతాయి. సమస్త జగత్తుకు కూడా పరిపాలకుడైనటువంటి పూరి జగన్నాథుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి ఒకే పీఠంపై కొలువు ఉండే ఏకైక క్షేత్రం అండి ఈ క్షేత్రం. ఈ యాత్రలో మనకి ఈరోజు భక్తులు స్వయంగా రథాల తాడును లాగడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసము. అంత విశిష్టత ఉంది. 17వ తేదీ శుక్రవారము. ఈరోజు తదియా తిథి మకా నక్షత్రం. ఈరోజు కర్కాటక సంక్రమణము దక్షిణాయనం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. 8వ తేదీ వచ్చేసి మనకి శనివారం చవితి తిథి పుబ్బా నక్షత్రము. ఈరోజు స్కంద పంచమి. 19వ తేదీ ఆదివారము. ఈరోజు పంచమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు కుమార షష్ఠి స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. పార్వతుల ముద్దుల కుమారుడైనటువంటి కుమారస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజండి ఈరోజు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటాము. ఈరోజు సంతానం లేని వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల దోషాలు తొలగి సంతాన యోగ్యం, వివాహం కాని వారికి వివాహము, శత్రుబాధలు తొలగి అన్నింటా కూడా విజయం చేకూరుతుంది. 19వ తేదీ నుంచి మనకి ఆషాఢ మాసం అంటేనే తెలంగాణలో ఆషాఢంలో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఆ బోనాలు మనకి ఈ రోజు నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయి. 23వ తేదీ గురువారము. ఈరోజు నవమి తిథి విశాఖ నక్షత్రం. ఈ రోజుతోటి మనకి మహిమాన్వితమైనటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ఈ రోజుతోటి ముగుస్తాయి. 25వ తేదీ వచ్చేసి మనకి శనివారం. ఈరోజు ఏకాదశి తిథి అనురాధ నక్షత్రము. మనకి ఈ మాసంలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండగ అంటే ఈ 2026వ సంవత్సరము తొలి ఏకాదశి ఈ రోజు అండి. తొలి ఏకాదశి దీనినే శయన ఏకాదశి, పేలాల పండుగ అంటారు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మనకి అన్ని పండుగలు కూడా ఇక ప్రారంభమవుతాయండి. ఈ రోజు నుంచి కూడా శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రంపై శేషశల్పం మీద యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. స్వామివారు నిద్రించే ఈ 4 నెలలు కూడా చతుర్మాస దీక్ష అంటారండి. అందరూ చతుర్మాస దీక్ష తీసుకొని ఈ 4 నెలల్ని పవిత్రమైన రోజులుగా పూజలు చేస్తారు. ఈ రోజు నుంచే సూర్య భగవానుడు గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారుతుంది. ఇంకా ఈరోజు నైవేద్యంగా స్వామివారికి పేలాలు పిండి పెడతారండి. అందుకే పేలాల పండుగ అని కూడా అంటారు. మనకి ఆషాఢ మాసంలో అంటే వర్షాకాలం కదండి, వచ్చే అనేక అనారోగ్య సమస్యలు నివారించడానికి ఈ నైవేద్యాన్ని స్వీకరించాలని కూడా చెబుతారు. ఈరోజు చక్కగా స్వామివారిని శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పాఠనము పురాణ పఠనం చేసి రాత్రి జాగరణం చేయడం వలన జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. 26వ తేదీ ఆదివారము. ఈరోజు ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు బోనాలు. 29వ తేదీ బుధవారము పౌర్ణమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమిగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు, పౌర్ణమి వ్రతాలు జరుగుతాయండి. మనము ఈరోజు గురువులుగా భావించి మనకి చదువు చెప్పిన వాళ్ళు కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏ దేంట్లో అయినా గురువులు ఉంటారండి, వాళ్ళని పూజించుకునే రోజు. ఇంకా మనకి గురువైనటువంటి సాయిబాబాని పూజించుకుంటాము, వ్యాస మహర్షిని పూజిస్తామండి. మనకి ఆగస్టు 12 వరకు ఉన్నాయి కదండి. ఇంకా ఆగస్టులో ఏముంటాయి అంటే ఆగస్టు 2వ తేదీ ఆదివారము చవితి తిథి పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు మనకున్నటువంటి సంకటాలన్నీ తొలగించడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైన సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈరోజు ఇంకా ఫ్రెండ్షిప్ డే. ఈరోజు బోనాలు కూడానండి. ఇంకా
మరలా 9వ తేదీ ఆదివారము. ఈరోజు ఏకాదశి తిథి మృగశిర నక్షత్రము. ఈ రోజుతోటి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర మనకి బోనాలు జరుగుతాయండి. ఇది ఆఖరి ఆదివారం రోజున హైదరాబాదు, సికింద్రాబాదులో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇంకా ఈరోజు బోనాలు, ఆ నెక్స్ట్ డే సోమవారం రోజు గవర్నమెంట్ హాలిడే కూడా ఉంటుంది. 12వ తేదీ బుధవారము అమావాస్య తిథి. ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈ రోజుతోటి మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది. ఈరోజు గురుమూఢ్యమి త్యాగం. ఇవండి మనకి 2026వ సంవత్సరంలో వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగల యొక్క విశిష్టత. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైన పూజలకి మరియు దానాలకి, తీర్థయాత్రలకి ఎంతో విశేషమైన ఈ మాసంలో మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మీకు కుదిరినవి చేసుకొని మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.